హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక శ్మశానాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ శ్మశానంలో చాలా దయ్యాలు తిరుగుతూ ఉంటాయని చాలామంది చెప్పారు. షాడో ఫిగర్స్ అయితే లెక్కలేనని తిరుగుతూ ఉంటాయంట. ఈ విషయాల్ని తెలుసుకున్న ఈ గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రాత్రి అక్కడికి వెళ్లారు. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో డార్క్ షాడో ఫిగర్స్ కూడా క్యాప్చర్ అయ్యాయి. Ay, güey, como que algo recorrió por allá. Ay, güey, ¿qué chingados es eso? ¿Se vio algo, no? కొంత దూరంలో ఒక డార్క్ షాడో ఫిగర్ పాస్ అయింది. నిజానికి చెప్పాలంటే అది షాడో ఫిగర్ లాగా లేదు, కానీ బ్లాక్ స్మోక్ లాగా కనిపిస్తోంది. దాని ఆకారం కూడా మనిషిలాగా ఉన్నట్టు అనిపించట్లేదు. ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని భయపడకుండా కంటిన్యూ చేశారు. ఇంకో అరగంటలో మళ్ళీ ఇది క్యాప్చర్ అయింది. Te lo pido. Ay, cabrón, ¿qué chingados es esto? ¡Seas mamón! No mames. Espérate. Venga, su madre. Ay, cabrón, qué pinches hueso. ఆ శ్మశానంలో మళ్ళీ ఇంకోసారి ఇంకో డార్క్ షాడో ఫిగర్ క్యాప్చర్ అయింది. కానీ ఈసారి క్యాప్చర్ అయిన డార్క్ షాడో ఫిగర్ మనిషి ఆకారంలోనే చాలా క్లియర్గా తెలుస్తోంది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ షాడో ఫిగర్కి షాడో లేదు. డియాగో స్పైకర్స్, ఇతని పేరు మనం చాలాసార్లు విన్నాం. ఇతని వీడియోస్ని మన ఛానల్లో ఇంతకుముందు చాలాసార్లు చూసాం. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో మనం ఇంతకు ముందే చూసాం. ఇతని ఇంట్లో ఒక చిన్న పాప దయ్యమై తిరుగుతోంది. ఇతన్ని చాలా టార్చర్ పెడుతోంది. ఇతని కూతుర్ని అంటుకుని ఫ్రెండ్షిప్ కూడా చేసేసింది. అతని ఇంట్లో మళ్ళీ ఇంకోసారి ఒక భయానకమైన ఇన్సిడెంట్ జరిగింది. అదేంటో మీరే చూడండి. Amy. Amy. Llevo toda la madrugada escuchando ese ruido. Amy, Amy. వీటిని ఎడిట్ చేయడం చాలా కష్టం. వీడియోస్ ఎక్కడా ఎడిట్ చేయలేదని ప్రొఫెషనల్స్ కూడా చెక్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అతని ఇంట్లో చాలానే జరుగుతున్నాయి. ఆ దయ్యం ఆ ఇంటిని వదిలి వెళ్లేలాగా కనిపించట్లేదు. డియాగో కూడా ఆ ఇంటిని వదలలేకపోతున్నాడు. ఆ ఇంట్లో ఇంకా ముందు ముందేం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం. ఈ వీడియోలో కనిపిస్తున్న స్టాచ్యూ ఒక లేడీది. కొన్నేళ్ల ముందు ఆ లేడీ ఒక యాక్సిడెంట్లో చనిపోయిందంట. ఆమెతో పాటు తన కూతురు కూడా యాక్సిడెంట్లో చనిపోయింది. అప్పటి నుంచే ఆ లేడీ దయ్యమయ్యి అదే శ్మశానంలో తిరుగుతోందని చాలా పెద్ద టాక్ ఉంది. దీన్ని తెలుసుకున్న ఒక యూట్యూబర్ రాత్రిపూట ఒంటరిగా ఆ శ్మశానానికి వెళ్ళింది. అప్పుడు అక్కడ పెద్ద పెద్ద అడుగుల శబ్దాలు వస్తాయి. Can you hear that? Is that you? What's making the bangs? ఎక్కడో దగ్గరలోనే అడుగుల శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఇది జరిగిన కాసేపట్లోనే ఇంకో భయానకమైన సౌండ్ వినిపిస్తుంది. Hello? What is that?
ఏదో జంతువు అరుస్తున్నట్టుగా తెలుస్తోంది, కానీ అడుగుల శబ్దాలు మాత్రం జంతువులవి కావు. ఇక్కడితో ఆ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ని స్టాప్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేసినప్పుడు ఇంకో భయానకమైన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యం వీడియోలో క్యాప్చర్ అవుతుంది. And it's freezing. That's very creepy. What's that? There's something there. I'm sure I just seen something. I'm positive. ఒక డార్క్ షాడో ఫిగర్ ఉన్నట్టుండే గాల్లో నుంచి ప్రత్యక్షమైంది. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని సెకండ్స్ మాత్రమే కనిపించి తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయింది. ఈ స్టాచ్యూ లేడీనే ఆ దయ్యమని ఈ అమ్మాయి అనుకుంటోంది. మేబీ అదే నిజమేమో. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. పాడుబడ్డ ప్రాపర్టీస్లో ఎవరుంటారో ఏముంటాయో ఎవరూ చెప్పలేరు. వాటినెప్పుడూ చాలా డేంజరస్ అనే పరిగణిస్తారు. అన్ని కోట్ల విలువైన ప్రాపర్టీస్ని ఎవరైనా అలా వదిలేసి వెళ్ళిపోతారా? అలా వదిలేసి వెళ్ళిపోయారంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉండాలి. అలాగే ఈ యూట్యూబర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రాపర్టీ ఎందుకు అబండెండ్ అయిందో అతనికి ఆ రాత్రి అర్థమైపోయింది. అసలు అతనేం చూశాడో, వీడియోలో ఏం క్యాప్చర్ చేశాడో మీరే చూడండి. Ay, güey. ఒక వైట్ దయ్యం లాంటి ఫిగర్ కారిడార్లో నించునుంది. ఇతను ఆ ప్రాపర్టీ లోపలికి వెళ్లే ముందే అది ఇతనికి కనిపించేసింది. కానీ ఇతను ఏమాత్రం భయపడకుండా ధైర్యం చేసి లోపలికెళ్ళాడు. మళ్ళీ కాసేపట్లోనే ఒక భయానకమైన ఇన్సిడెంట్ జరిగింది. Te reto a que hagas manifestación conmigo esta noche. Vamos. Vamos. Vamos, manifiéstate. No te tengo miedo. Uy, güey, ¿qué fue eso? Uy, escuchen. Uy, cabrón. Ay, hijo de la chingada. ఆ ప్రాపర్టీ ఖచ్చితంగా హాంటెడ్ అయింది. అక్కడ ఒకటి కంటే ఎక్కువ దయ్యాలే ఉన్నాయి. బహుశా ఇతను మళ్ళీ ఆ ప్రాపర్టీ లోపలికెళ్లే ధైర్యం చెయ్యడనుకుంటా. మీకేమనిపిస్తుంది? ఒకతని ఇంట్లో ప్రతిరోజు పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అంతేకాకుండా అతనికి, అతని చిన్న కూతురికి, అతని వైఫ్కి కూడా ప్రతి రాత్రి భయానకమైన కలలొస్తూ ఉంటాయంట. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ముగ్గురికి ఒకేలాంటి కలలు వస్తూ ఉంటాయి. ముగ్గురికి ఒక షాడో ఫిగర్ కలలో కనిపిస్తూ ఉంటుందంట. కొన్ని రోజుల్లోనే అతను సీసీటీవీ కెమెరాస్ని సెట్ చేశాడు. సెట్ చేసి ఫుటేజ్ని కంటిన్యూస్గా చెక్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఒక ఫుటేజ్లో ఇది క్యాప్చర్ అయింది. I caught this shadow moving through the backyard on my security camera around 8 p.m. last night. There is no overhead lighting to explain where it came from. Notice how it passes underneath the truck and crawls up the tree. Something's just not right about it. ఒక చాలా పెద్ద డార్క్ షాడో ఫిగర్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళింది. ట్రక్ కిందకెళ్ళి మళ్ళీ ఒక పెద్ద చెట్టునెక్కి పైకి వెళ్ళిపోయింది. వాళ్ళ కలలో కనిపిస్తున్న షాడో ఫిగర్ కూడా ఇలాగే ఉంటుందంట. బహుశా వాళ్ళ ముగ్గురిని ఆ దయ్యం ఫిగర్ అంటుకుందేమో, అందుకనే కలలో కనిపిస్తోంది. వాళ్ళ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి.
ఒక కపుల్ ఇంట్లో కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తూ ఉండేవి. రోజు రోజుకి ఆ సౌండ్స్ ఎక్కువ అవుతూనే వచ్చాయి. ఒకరోజు చూద్దామని ఇంటిని మొత్తం చెక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు షాకింగ్గా ఒక భయానకమైన షాడో ఫిగర్ ఒక రూమ్లో నించునున్నప్పుడు వీళ్ళ వీడియోలో క్యాప్చర్ అయింది. ¿Esta hueva? No, ¿qué es eso? Uy, a ver, prende la luz. Prende. A ver esa vaina. ఒక షాడో ఫిగర్ రూమ్ సెంటర్లో నించునుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకో రూమ్ లోపలికెళ్ళి మాయమైపోయింది. అది చూడ్డానికైతే చాలా పొట్టిగా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఏదో నెగిటివ్ ఎనర్జీనే. వీడియో కూడా చూడ్డానికి చాలా జెన్యూన్గా కనిపిస్తోంది. ఇలాంటి షాడో ఫిగర్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి అంత డేంజరస్ కాదని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఎంత డేంజరస్ కాకపోయినా మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది. ఈ వీడియో చైనాలో రికార్డ్ అయింది. కొంతమంది హాస్టల్లో బట్టలు ఉతుక్కుంటూ ఉన్నారు. ఒక రూమ్లో ఒకతను, పక్కన రూమ్లో ఇతని ఫ్రెండ్ కూడా బట్టలు ఉతుక్కుంటూ ఉన్నాడు. అప్పుడు ఒకతనికి భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది. అదేంటి అనేది మీరే చూడండి. You hear that? Oi! Siap. Oi, makan luar ni. Jangan main-main lah siap. Phone. Aku tak kacau kau. Kau jangan kacau aku. Pergi. Oi, bosan. Min, Bosan kau. aku nampak benda.